హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లతా లైఫ్ స్టైల్స్. మేమైతే ఈరోజు న్యూగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజే స్పెషల్గా ఏంటి అంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకనే స్పెషల్గా ఈరోజు మేము ఛానల్ స్టార్ట్ చేస్తే మాకు ఒక గుర్తులా ఉంటుంది, మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మాకు కావాలి. పెద్దవాళ్ళు అయితే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి, మా పెళ్లి రోజు కాబట్టి పెద్దవాళ్ళు అయితే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలు మాకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే చిన్నవాళ్ళు అయితే తప్పకుండా మాకు విషెస్ అయితే తెలియజేయండి. ఎవరికైనా అంటే మెసేజ్ చేయడం రాకపోయినా జస్ట్ ఒక స్మైలీ అయినా ఒక హార్ట్ సింబల్ అయినా కూడా పెట్టండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. ఈరోజు సోమవారం కాబట్టి శివాలయం టెంపుల్కి వెళ్ళి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం కూడా తీసుకొని వచ్చామన్నమాట. మనందరి మీద ఆ శివుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాము. మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. తప్పకుండా మేము మాట్లాడే విధానం కానీ మేము కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఏదో ఒక కామెంట్, మీకు తోచిన కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము. మంచి వీడియోస్ బాగుంది, వీళ్ళు చెప్పే విధానం బాగుంది అని ఏ మాత్రం మీకు అనిపించినా ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అయితే ఉంటుంది. ఆ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడైతే చూడొచ్చు. మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతాయని మేమైతే అనుకుంటున్నాము. ముందు ముందు మంచి మంచి వీడియోస్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. మంచి మంచి కంటెంట్స్ తోటి మా లైఫ్ జర్నీ వీడియోస్ మాత్రమే మీకు ప్రజెంట్ చేస్తూ చూపిస్తూ ఉంటాము. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడైతే అర్చన చేయించుకున్నాము. ఇంకా ఈరోజైతే అభిషేకం జరిగింది శివాలయంలో. చాలా బాగా అనిపించారు శివయ్యని అలా చూడటం, మంచిగా అలంకరించారు. జస్ట్ చిన్న క్లిప్స్ అయితే తీశాను, అవి కూడా యాడ్ చేస్తాను. చిన్న వీడియో అయితే ఈరోజైతే అప్లోడ్ చేస్తాను. ఈరోజు అప్లోడ్ చేస్తాను. అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మా ఇద్దరు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మా వారి డ్రెస్సు, నా డ్రెస్ ఎలా ఉందో కూడా చూసేయండి, చెప్పండి. డీటెయిల్గా చూపిస్తాను. సమ్మర్ కదా అందుకని చెప్పేసి కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ శారీ తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే డ్రెస్ తీసుకున్నాను. డ్రెస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. చూడండి, చున్నీ అయితే డబుల్ షేడెడ్ అయితే వచ్చింది. ఇంకా జెర్రీ వర్క్ తోటి డ్రెస్ వచ్చేసి మంచి కాటను, అలాగే వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట. స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్, ఇక్కడ చిన్న చిన్న బటన్స్ లాగా అయితే ఇచ్చారు. చాలా కంఫర్ట్గా ఉంది. ప్యాంట్ కూడా వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. మంచిగా ఫ్లవర్ డిజైను. చాలా చాలా బాగుంది కంఫర్ట్గా. మీకు ఎలా అనిపించింది నా డ్రెస్? బాగుందా? మంచిగా ఉంది. పెద్ద చున్నీ, ఇక్కడ మనకి గ్రీను అండ్ పీచ్ కలర్ ఉంది కాబట్టి రెండు కలర్ కాంబినేషన్స్ తోటి దుప్పట్టా అయితే ఇచ్చారు. చాలా పెద్ద దుప్పట్టా అయితే ఉంది. మంచిగా సమ్మర్కి ఇలాంటివి అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా. నా డ్రెస్సు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసాము. ఇద్దరం కలిసి దీపం పెట్టామన్నమాట. డైలీ అయితే మా హస్బెండే చేస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో ఇంటికి పెద్దవాళ్ళు అన్నట్టు వాళ్ళు చేస్తే మంచిది అంటారు కదా, మీకు తెలుసా? ఇంకా అయితే మా వారు రోజు దీపం పెడతారనమాట. ఇంకా ఈరోజు అయితే ఇద్దరం కలిసి దీపారాధన చేసుకొని ఆ దేవుడికైతే మొక్కుకుంటున్నాము. మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా తర్వాత ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. స్పెషల్ మూమెంట్స్ అనమాట ఇలాంటివి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంక మా వారికి అక్షింతలు ఇచ్చి అక్షింతలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. కాళ్ళకు దండం పెట్టుకొని మా వారు కూడా ఆశీర్వదించేశారు. ఇంకా ఇంట్లో దీపారాధన అదంతా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈరోజు ఇంకా స్వీట్ ఉండాలి కదా, ఇంకా గులాబ్ జాము అయితే చేశాను. చాలా డేస్ అయిపోతుంది చెయ్యక, అందుకని చెప్పి గులాబ్ జాము అయితే చేశాను. చాలా మంచిగా టేస్టీగా వచ్చాయి. ఇంక రెసిపీ అందరికి తెలుసు కాబట్టి నేను రెసిపీ ఏం షూట్ చేయట్లేదు. ఇంకా తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
ఇంకా టెంపుల్కి రావడం. ఎవ్రీ ఇయర్ టెంపుల్కి అయితే వస్తాము చక్కగా. ఇంకా ఈరోజు అదిగాక సోమవారం కాబట్టి శివయ్య అనుగ్రహం మా మీద ఉండాలని అయితే నాకు కొంచెం శివుడు అట్లా అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా ఈరోజు మంచిగా అర్చనలు అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము వచ్చేసరికి మంచిగా దేవుడిని దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత ఇక్కడ ఎవరో హోమం కూడా చేసుకున్నట్టున్నారు ఈరోజే, అలా చూసామన్నమాట. బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ నాగశిలలు ఇట్లా కూడా ఉంటాయి మంచిగా. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని మేమైతే టెంపుల్కి వచ్చాము. ఈరోజు సోమవారం కదా, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం తీసుకుందామని శివాలయంకి అయితే వచ్చాము. ఇక్కడ శివాలయంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే సీతారాములు, ఆంజనేయ స్వామి, ఇంకా దత్తాత్రేయ స్వామి వారు, సాయిబాబా అందరూ ఉంటారు అన్నమాట. చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఈరోజు ఇంకా అభిషేకాలు అవి జరుగుతూ ఉన్నాయి. కొంచెం లేటే అయింది మేము రావటం. ఇంకా టెంపుల్ క్లోజ్ అవుతుందేమో అనుకున్నాము, కానీ ఏదో అభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా మంచిగా మేము కూడా చూసి వారిని అయితే బాగా మంచిగా అలంకరించారు. ఈరోజు సోమవారం కాబట్టి శివుడి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చామన్నమాట. చాలా మంచిగా అనిపించింది, బాగా అనిపించింది. సోమవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని అయితే కోరుకున్నాను. మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా వేడిగా ఉందని ఇంకా చెరుకు రసం దాకా ఇంటికైతే వెళ్తున్నాము. ఇదండి వీడియో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనుకోకుండా మా వారైతే నా కోసం సర్ప్రైజింగ్గా కేక్ అయితే తీసుకొచ్చారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దని చెప్పాను. కానీ మా వారైతే సడన్గా వేరే పని నుండి బయటకు వెళ్ళి వస్తూ కేక్ అయితే తీసుకొచ్చారనమాట. కేక్ అయితే చిన్న కేకే, ఇంకా మేము ఇద్దరమే కాబట్టి స్మాల్ కేక్ అయితే తీసుకొచ్చారు. కేక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చాలా క్యూట్గా ఉంది కదా. కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అంట. ఇంకా ఇప్పుడైతే కట్ చేస్తున్నాము. చిన్న సెలబ్రేషను చూసేయండి మీరు కూడా. హ్యాపీ యానివర్సరీ. కేక్ కటింగ్ అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చాలు చిన్న పీస్ కేక్ అయితే కట్ చేసేసాము. హ్యాపీ యానివర్సరీ. ఈ విధంగా మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇలాగే మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని, బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా మా వీడియోస్ మీకు నచ్చితే ఇలాగా మేము తీస్తామని అనుకుంటున్నాము. తప్పకుండా మీ అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.